మీరు చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వరల్డ్ వార్ 2 సమయంలో పడినటువంటి బాంబులకు కూడా నాశనం కాలేదు, కానీ రూపాయల గుట్కా ప్యాకెట్ల వల్ల నాశనం అయిపోతుంది. 1943లో కోల్కతాని హౌరాని కలపడానికి ఈ యొక్క క్యాంటిలివర్ బ్రిడ్జ్ గా ఈ యొక్క హౌరా బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. వరల్డ్ వార్ 2 సమయంలో జపాన్ వాళ్ళు వేసినటువంటి బాంబులకి కూడా ఈ బ్రిడ్జ్ కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఇంత దృఢమైనటువంటి బ్రిడ్జ్ ఐరన్ థిక్నెస్ అయితే 20 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తూ ఉంది. 2013వ సంవత్సరంలో ఈ బ్రిడ్జ్ యొక్క ఐరన్ థిక్నెస్ తగ్గడానికి కారణం ఏంది అన్న విషయాన్ని సైంటిస్టులు అయితే పరీక్షించారంట. ఆ పరీక్షలో సైంటిస్టులు తేల్చినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ పైన ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వారు, నడుస్తూ వెళ్తున్న వారు ఊరికే వెళ్లడం లేదు. 5 రూపాయల గుట్కా ప్యాకెట్ వేసుకొని నవ్వులుకుంటూ తుపుక్ తుపుక్ అను ఊంచుకుంటూ వెళ్తున్నారు. జనాలు నవిలి ఊసేసినటువంటి ఆ యొక్క గుట్కాలో సాల్ట్, లైమ్ మరియు మన సలైవా మూడు కలిసి యాసిడ్ గా ఫామ్ అయ్యి ఆ ఐరన్ యొక్క థిక్నెస్ ని తగ్గించి తుప్పు పట్టడానికి కారణమవుతున్నాయి. ఈ విషయం గురించి జనాలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క బ్రిడ్జ్ మీద అవుటర్ స్పేసెస్ అంతా గ్లాస్ షీట్స్ ని, ఫైబర్ షీట్స్ ని యూజ్ చేసి అయితే అవుటర్ స్పేస్ ని క్లోజ్ చేసేసారు. అది బ్రిడ్జ్ కాబట్టి క్లోజ్ చేసేసారు. ఇక ట్రైన్స్ ని ఎలాగ కాపాడుతారో ఈ తుపుక్ తుపుక్ గాల నుంచి మీరే కామెంట్ చేయండి.